ఐపీఎల్ 2026 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ తీసుకున్న నిర్ణయాలు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. సాధారణంగా అనుభవజ్ఞులైన ఆటగాళ్లపై మొగ్గు చూపే సీఎస్కే ఈసారి భవిష్యత్తుపై పెట్టుబడి పెడుతూ ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ అనే ఇద్దరు అన్క్యాప్డ్ ఆటగాళ్ల కోసం ఏకంగా 28.40 కోట్లు వెచ్చించింది. ఈ 30 లక్షల బేస్ ప్రైజ్తో వేలంలోకి వచ్చిన వీరిద్దరినీ చెన్నై తలా 14.20 కోట్లకు కొనుగోలు చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అన్క్యాప్డ్ ప్లేయర్లుగా రికార్డు సృష్టించింది. సుదీర్ఘకాలం జట్టుకు వెన్నెముకగా నిలిచిన రవీంద్ర జడేజాను ట్రేడింగ్లో వదులుకున్న చెన్నై అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు ఉత్తరప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్ను ఎంచుకుంది. ఎడం చేతి వాటం స్పిన్నర్, పవర్ హిట్టర్ అయిన ప్రశాంత్ దేశవాళీ టీ20లో మెరుపులు మెరిపించి సీఎన్కే దృష్టిని ఆకర్షించాడు. ధోనీకి వారసుడిని సిద్ధం చేసే క్రమంలో రాజస్థాన్కు చెందిన 19 ఏళ్ల వికెట్ కీపర్, బ్యాటర్ కార్తిక్ శర్మపై చెన్నై కోట్లు కుమ్మరించింది. ఇప్పటికే టీమిండియా స్టార్ సంజు శాంసన్ను ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తెచ్చుకున్న భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కార్తిక్ శర్మను ఎంపిక చేసుకుంది.